శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదర్శ పాత్రికేయుడు నారదుడు దేవర్షి సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తాడు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే. కృత త్రేత ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు. నారదుని జన్మతిథి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిథి నాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది. ముల్లోక సంచారి నారదుడు త్రిలోక సంచారి. 3 లోకాల్లోనూ సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు ఆయన మోక్ష మార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంతమంది మేధావులు రచయితలు మాత్రం ఆయన్ను భోజనుడుగా కలహప్రియుడుగా అభివర్ణించారు. ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడేవాడికి ఎప్పుడూ కష్టాలే. అందుకే అన్నారు, యథార్థవాది లోక విరోధి. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళుంటే అదో చిన్నచూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించేవాడు. ముల్లోకాల్లోనూ సంచరిస్తూ దేవ మానవ దానవులకు సందర్భానుసారంగా కర్తవ్యబోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒక్కటే లక్ష్యం, ధర్మం గెలవాలి. నార అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని, దా అనగా ఇచ్చేవాడని అర్థం ఉంది. మానవ జాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు, నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు. జన్మ వృత్తాంతం. ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారదుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ, మరీచి, అత్రి మొదలైన 8 మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు. ధర్మరక్షణలో నారదుడి పాత్ర. రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. అప్పుడు అయోధ్యారాజైన శ్రీరామచంద్రుడి గురించి మొదట వాల్మీకి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించిపోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు. మహర్షికి మార్గదర్శనం. ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను రుక్, యజుర్, సామ, అధర్వణమని 4 విభాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్థం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఎన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహాత్యాన్ని తెలిపే నారదుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనలతో కలియుగంలో ప్రజలకు దైవభక్తి సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు. ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం, మహాభారతం, భాగవతాలను గ్రంథస్థం చేయడంలో, వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది. అలాగే వాల్మీకి, ధ్రువుడు, చిత్రకేతు, ప్రహ్లాదుడు, సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షి. ధ్రువుడు ఉత్తానపాద మహారాజుకి 2 భార్యలు. వారిలో ఒకరు సునీతి, ఆమె కుమారుడు ధ్రువుడు. రెండవ భార్య సురుచి, ఆమె కుమారుడు ఉత్తముడు. ఒకరోజు సురుచి, నువ్వు రాజు కావడానికి అనర్హుడివి అని ధ్రువుడిని నిందిస్తుంది. దానితో విష్ణువుని మెప్పించి రాజార్హత సంపాదిస్తానని 5 ఏళ్ల వయసులోనే అడవిబాట పడతాడు ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు. చిత్రకేతు. సూరసేన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు. ఆయనకు ఎన్నో ఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు
ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. లేక పుట్టిన కుమారుడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు. నారదుడు వచ్చి అతడిని ఎంత అన్వయించినా ఫలితం లేకపోవడంతో తన యోగశక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని బ్రతికిస్తాడు. తిరిగి ప్రాణం పోసుకున్న ఆ బాలుడు, నేను ఎన్నో జన్మలను ఎత్తాను, ఎంతోమంది తల్లిదండ్రులను చూశాను, ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణంలాగా మానవుడు తన కర్మానుసారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు. నేను ఈ జన్మచక్రం నుంచి బయటపడాలనుకుంటున్నాను అని దేహత్యాగం చేశాడు. దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయం అవుతుంది. అతని మనస్సు నిర్మలమవుతుంది. చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్ష మార్గాన్ని చూపాడు నారదుడు. భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతంలోనూ మనకు నారదుడు దర్శనమిస్తాడు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు. ఒకసారి అతడు మందర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా ఇంద్రుడు అతని భార్యని చెరపడతాడు. వెంటనే అక్కడికి వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలలను బోధించేవారు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు. సతీ సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తాడు. మద్రారాజు అశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగుతుంది. నారదుడు వచ్చి సత్యవంతుడు చాలా బుద్ధిమంతుడని, అయితే ఇంకా 1 సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగుతుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం సావిత్రి తన పతిభక్తితో యమధర్మరాజును మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది. శ్రీకృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. ఇటు ధర్మరాజుకి రాజధర్మం, ప్రజల కోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి కూడా నారదుడు వివరిస్తాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు, ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారి వద్దకు పంపిస్తారు. ఇంకా వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి శృతిని రచించాడు. దానిని నారద స్మృతి అంటారు. నారదుని నారద శిక్ష అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము, దాని విశిష్టత, దానిని అనుసరించటం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాల్లో వివరించారు. అలాగే బృహన్నారదీయం, లఘు నారదం అనే గ్రంథాలలో ఆస్తి పంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికి ఉపయోగపడుతున్నాయి. నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది. ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకి, ధర్మరక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు. మొదటి పాత్రికేయుడు నారదుడు. ఇలా చెప్పుకుంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్ని కావు. మానవాళి శ్రేయస్సు కోసం ఎన్నో మంచి పనులు చేశాడు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ ఆయన ధ్యేయం ధర్మరక్షణే, శిష్టరక్షణ, దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైనా ఉపేక్షించేవాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే వారిని ఋషులనే అంటారు. నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరపున పోరాడటమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఏ మార్గంలో
పాత్రికేయులందరికీ మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం. నారద జయంతి ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం. వైశాఖ బహుళ పాడ్యమి మహర్షి నారదుని జన్మతిథి. మొదటి ఆదర్శ పాత్రికేయుడు నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించుకుని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టాలు ఎక్కడి నుండి వస్తాయి? ధర్మ మార్గంలో నడిచే సమాజం వెళ్ళి విరుస్తుంది. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.